ఇవాళ మనం అత్తులూరి విజయలక్ష్మి గారు రచించిన పొద్దు వాలిపోయింది అనే ఒక మంచి కథ చూద్దాము. కథను చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలానే వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. అరుణ, త్వరగా రావాలి. బూట్లు లేసి ముడి వేసుకుంటూ ఓ పులికేక పెట్టాడు ప్రసాద్. వంటగదిలో పెనం మీద దోసల పిండి వేస్తున్న అరుణ చుయ్యమన్న శబ్దం పూర్తందాకా ఆగి, వస్తున్నానండి, టిఫిన్లు చేయాలి కదా, నాకేం 10 చేతులున్నాయా అన్నది కొంచెం విసుగు కలిగిన స్వరంతో. బూట్లు వేసుకోవటం పూర్తి చేసి వంటగది గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడి, ఇప్పుడు తీరిగ్గా దోశలేసుకుంటూ కూర్చుంటే ఎలా? నిన్ను డ్రాప్ చేసి నేను వెళ్ళాలంటే నాకు టైం అయిపోతుంది అన్నాడు. అరుణ చీర కుర్చీలు సరిచేసుకుంటూ, మీకేనా టైం అయ్యేది? నాకు మాత్రం అవ్వదా? 5 గంటలకి లేచి చేస్తున్నాను, పని తెమలదు. అయినా మీకేం దర్జాగా 7ంటికి లేచి కాఫీలు, టిఫిన్లు, క్యారియర్లు అందిస్తుంటే టింగురంగా అంటూ తెమిలి నా ప్రాణం తీస్తారు. అయ్యిందా అయ్యిందా అంటూ పిల్లల్ని పంపించి మావయ్య గారికి, అత్తయ్య గారికి టిఫిన్ చేసి పెట్టి నేను తినాలా వద్దా? ఇక అయ్యిందని ఉపన్యాసం ఒక్కదానివే చేసుకోకపోతే మా అమ్మ హెల్ప్ తీసుకోవచ్చుగా. అరుణ చురుక్కున అతడి మొహంలోకి చూసి మాట్లాడకుండా కాలిన దోశ తీసి ప్లేట్లో వేసి మరికొంత పిండి పెనం మీద వేసి గరిటెతో పల్చగా వత్తేసాగింది. ఒక పక్క వంట చేస్తూనే మిగతా పని చేస్తుంది. పిల్లలను స్కూల్లో ఆటో ఎక్కించి గబగబా మొహం గడుక్కొని తయారయ్యింది. మరోపక్క అత్తగారికి, మామగారికి దోశలేసిచ్చింది. పని మనిషి వచ్చిందంటే బట్టలు నానపెట్టలేదని సనుగుతుంది. ఆ పని పూర్తి చేసి అయ్యగారి క్యారేజీ రెడీ చేసింది. దేవుడు ఇచ్చింది 2 చేతులే, ఇంకో 2 చేతులిస్తే బాగుండేది. అదేం దేవుడో, ఆడవాళ్లకు మగవాళ్ళకన్నా బాధ్యతలు, సమస్యలు, కష్టాలు, శ్రమ ఎక్కువ పెట్టి చేతులు మాత్రం మగవాళ్లతో సమానంగా 2 ఇచ్చాడు. అరుణ ప్లేట్లో పెట్టుకున్న దోశ తినపోతూ ఆగిపోయింది. ప్రసాద్ స్వరం వినిపించింది, అమ్మా అంటూ. కోడలు పెట్టిన టిఫిన్ తిని అప్పుడే చెయ్యి కడుక్కుంటున్న లలితాంబ ఏంట్రా అంటూ గదిలోంచి బయటికి వచ్చింది. ఏం లేదు, టిఫిన్ తిన్నావా అని అడుగుదామని మొహమాటంగా అన్నాడు. ఇప్పుడే తిన్నాన్రా, నువ్వింకా వెళ్ళలేదేం అడిగిందావిడ. అదే, అరుణాని కూడా డ్రాప్ చేయాలట, తన చేతిలో పని తెమల్లేదు, నువ్వు కొంచెం సాయం చేస్తే తను బయలుదేరుతుందని. చేస్తాను, దానికేం, ఏం పని చేయాలో తెలియక నేనేం చేయటం లేదు. అరుణ ప్రసాద్ మీద కోపం గొంతు దాకా వచ్చింది. ఎవరు చెప్పమన్నారావిడికి? ఆవిడేమనుకుంటుంది? మొగుడితో చెప్పకపోతే తానే చెప్పచ్చుగా అని నిష్ఠురాలేదు. ఏం మనిషి, తగుదునమ్మా అంటూ వెళ్ళాడు. ఆవిడిప్పుడు ఏమంటుందో. అలా అనుకుంటూ ఉండగానే లలితాంబ వంటగది గుమ్మం దగ్గరకు వచ్చి, అదేంటమ్మా, ఏదన్నా సాయం కావాలంటే చెప్పొచ్చుగా, నీ ఇంట్లో ఏదెక్కడుంటుందో తెలియదు, అందుకే ఊరికే కూర్చున్నాను, పని కావాలంటే చెప్తే చేస్తాను అన్నది. అరుణ మాట్లాడకుండా స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో ఉన్న దోశలు 2 చిన్న బాక్స్లో పెట్టుకుంది. అదేంటి, నీకు ఆ 2 దోశలు సరిపోతాయా? అన్నం తీసుకువెళ్ళవా క్యారేజీలో అన్నదావిడ. అన్నం క్యారేజీ సర్దుకున్నానండి, ఇప్పుడు టిఫిన్ తినే టైం లేదు, ఆయన వెళ్ళిపోతే నాకు బస్ కూడా దొరకదిప్పుడు, 2 దోశలు ఆఫీస్కి వెళ్ళి తింటాను అంటూ హడావిడిగా బ్యాగు తీసుకొని భుజాన తగిలించుకుంటూ, మీకు మావయ్య గారికి డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దేశాను, బియ్యం కడిగి కుక్కర్లో ఉంచాను, మీరు అన్నం తినబోయే ముందు స్టవ్ వెలిగించుకోండి, వేడిగా తినొచ్చు కదా. పని మనిషికి చెప్పండి, బట్టలు సరిగ్గా ఉతకటం లేదు, సరిగ్గా ఉతకమన్నానని, లేకపోతే పని మానేయమనండి, వేరే పని మనిషిని చూసుకుంటామని. నేను వెళ్తున్నాను, ఏవండి రెడీయా? గబగబా మాట్లాడేస్తూ గుమ్మం దాటి గేటు దగ్గరకు వచ్చింది. అప్పటికి స్కూటర్ స్టార్ట్ చేసి ఎదురు చూస్తున్నాడు ప్రసాద్. అరుణ అతని వెనకాల సీటు మీద కూర్చొని పదండి అన్నది. స్కూటరు బర్రుమని స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. 10 నిమిషాల్లో సెక్రటేరియల్ ముందు స్కూటర్ ఆపి అరుణ దిగగానే ఏజీ ఆఫీస్ వైపు పోనిచ్చాడు.
ఆఫీస్లో అడుగుపెట్టి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసి సీట్లో కూర్చున్న అరుణ ఒకసారి రిలాక్స్డ్గా ఊపిరి పీల్చుకుంది. ఉదయం 6 గంటలకు తాగిన కాఫీ ఎప్పుడో అరిగిపోయింది. ఆ తర్వాత మంచినీళ్లు తాగటానికి కూడా సమయం దొరకలేదు. భగవంతుడు ఆడదాన్ని ముందు పుట్టించి దాని ఆధారంగా మెషిన్ తయారు చేసుకోండి అని మేధస్సుని సృష్టించి ఉంటాడు. మెషిన్కి ఆడదానికి పెద్ద తేడా లేదు. కాకపోతే ఆడదానికి మనసుంది కాబట్టి భగవంతుడా ఏమిటి జీవితం అని మదనపడుతూ ఉంటుంది. మెషిన్కి అలాంటి బాధలేం లేవు కదా. అదేమిటో అత్తగారు తనలా గిరగిరా తిరుగుతూ పని చేసుకుంటుంటే చూస్తూ కూర్చుంటుంది. పైగా నాకు నీ ఇల్లు కొత్త కదమ్మా అంటుంది. ఇంకా ఎంతకాలం కొత్త? సంవత్సరం అవుతుంది తమ దగ్గరికి అత్తగారు మామగారు వచ్చి. పని చెప్పాలట. ఎలా చెప్తుంది తను పెద్దావిడికి పని? ఆవిడంతటా ఆవిడే కలుగు చేసుకొని కాస్త సాయం చేయొచ్చుగా. కనీసం అనన్యకి జడ వేసి దానిని తయారు చేసి అనన్యకు ఆదిత్యకు క్యారేజ్ సర్ది స్కూల్కి పంపించడం చేయలేదా ఆవిడ? ఆవిడకు పని చేయటం ఇష్టం లేదు. ఇది కోడలిల్లు, నా ఇల్లు కాదు అనే పరభావన ఉంది. ఆవిడకు కొడుకు తనవాడు, కోడలు పరాయిది. కొడుకు జేబులో ఇంచొచ్చే పర్సు తీసి తనకు కావాల్సిన డబ్బులు మాత్రం తీసుకోవటానికి ఆవిడికి మొహమాటం లేదు. కోడలికి పనిలో కాస్త సాయం చేయటానికి కొత్త మొహమాటం వగేరా ఏ మనుషులో నిట్టూర్చుంది అరుణ. ఆకలితో కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది. స్టాఫ్ క్యాంటీన్కి వెళ్ళారు. బాక్స్ తీసుకొని నెమ్మదిగా దోశలు తినటం ప్రారంభించింది. అప్పుడే నీలిమ వచ్చి పలకరింపుగా నవ్వి, ఏంటి ఇవాళ ఇంటి దగ్గర టిఫిన్ తినటానికి టైం దొరకలేదా అన్నది సీట్లో సెటిల్ అవుతూ. అరుణ నవ్వి, లేదోయ్, మా ఆయన పని పూర్తవగానే నా సంగతి ఆలోచించారు. త్వరగా తెములు అంటూ ఉదరబెట్టేశారు. మొగుళ్ళందరూ అంతే. అందుకే ఈ మధ్య నేను ముందు తినేసి తర్వాత ఆయనకి పెడుతున్నాను. పతివ్రతవి కావన్నమాట నవ్వింది అరుణ. నీలిమ కూడా నవ్వి, పెళ్ళైన కొత్తల్లో పాపం పిచ్చిదాన్లాగా నిద్రలేవగానే మంగళసూత్రాలు కళ్ళకద్దుకునేదాన్ని. ఓసారి ఆయనే అది చూసి పగలబడి నవ్వారు. అప్పటినుంచి మానేశాను. ఆ తర్వాత వేరు కాపురం పెట్టించాక అందుకు పశ్చాత్తాపడ్డారనుకో. నీలిమతో పాటు అరుణ కూడా నవ్వి బాక్స్ మూత పెట్టి బాటిల్లో మంచినీళ్ళు తాగింది. పద మనం కూడా టీ తాగి వద్దాము అన్నది నీలిమతో. ఇద్దరూ లేచి క్యాంటీన్ వైపు నడిచారు. అరుణ భర్త ప్రసాద్ తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. అతని తర్వాత ఓ ఆడపిల్ల నివేదిత. పెళ్ళయింది. భర్తతో పాటు అమెరికాలో ఉంటుంది. ప్రసాద్ అరుణకు 2 పిల్లలు, అనన్య, ఆదిత్య. అనన్య ఫస్ట్ క్లాస్ చదువుతుంది. ఆదిత్య సెకండ్ క్లాస్ చదువుతున్నాడు. ప్రసాద్ వాళ్ళ తల్లిదండ్రులు లలితాంబ, భాస్కరం. సంవత్సరం క్రింద దాకా కూడా విజయవాడ దగ్గర చిన్న పల్లెటూరైన సొంతూరులోనే ఉండేవాళ్ళు. భాస్కరం మొదటి నుంచి వ్యవసాయం మీదే ఆధారపడ్డాడు. అంతో ఇంతో కలిగిన కుటుంబమే. కొడుకును కూతుర్ని హైదరాబాద్లో హాస్టల్లో ఉంచి చదివించాడు. ప్రసాద్ ఎంకామ్ పాస్ అయ్యి ఏజీ ఆఫీస్లో అకౌంటెంట్గా ఉద్యోగం చేస్తున్నాడు. నివేదిత బీఎస్సీ పాస్ అయిన కొత్తల్లోనే అమెరికాలో డాక్టర్ అయిన ఓ కుర్రాడు గురించి తెలిసిన వాళ్ళ ద్వారా వివరాలు తెలుసుకొని సంబంధం కలుపుకున్నారు భాస్కరం. ప్రసాద్ స్నేహితుడి చెల్లెలు అరుణని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. పిల్లలిద్దరూ సెటిల్ అవ్వడంతో నిశ్చింతగా వ్యవసాయం చేసుకుంటూ సొంత ఊళ్ళోనే ఉండిపోదాం అనుకున్నారు భాస్కరం దంపతులు. అయితే తండ్రి బాధ్యతల్లో పాలు పంచుకోవటానికి ప్రసాద్ అస్తమానం విజయవాడ వెళ్లాల్సి రావడం, వరదలొచ్చి పొలం పోయి కొంత నష్టం రావడంతో సంవత్సరం క్రితం ఉన్న కొద్దిపాటి పొలం అమ్మేసి తల్లిదండ్రులను హైదరాబాద్ తీసుకొచ్చాడు. అసలే పెళ్ళైన సంవత్సరానికే ఆదిత్య పుట్టడం, 2వ సంవత్సరం అనన్య పుట్టడంతో రొటీన్ కాపురం తప్ప వైవాహిక జీవితంలోని మాధుర్యం ఆస్వాదించలేకపోయానని బాధపడుతున్న అరుణకి వీళ్ళ రాక కొంచెం అసంతృప్తినే కలిగించింది. దానికి తోడు ఉద్యోగం, పిల్లలు, బాధ్యత, ఇప్పుడు అత్తమామగారి సేవలు. అరుణ నెమ్మదస్తురాలే. కాకపోతే
అందరు ఆడపిల్లల్లాకుండే సహజమైన కోరికలు ఆమెకు ఉన్నాయి. భర్తతో చక్కగా చెట్టాపట్టాలేసుకొని హనీమూన్కి ఊటీయో కొడైకనాలో వెళ్ళాలని, సినిమాల్లో లాగా భర్తతో వెన్నెల షికార్లు చెయ్యాలని, పచ్చని చెట్ల కింద చల్లగాలి ఆస్వాదిస్తూ అతని ఒడిలో పడుకొని కబుర్లు చెప్పాలని, ఇలాంటి చాలా కోరికలు అరుణకి ఉన్నాయి. వాటిలో ఏదీ కూడా తీరలేదు. డిగ్రీ పూర్తి కాగానే సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న ఇంట్లో కూర్చున్న అరుణకి అనుకోకుండా ప్రసాద్ సంబంధం కుదిరింది. అరుణ తండ్రికి ఎరువుల వ్యాపారం ఉంది విజయవాడలో. ఆయన కొడుకు ప్రసాద్తో పాటు చదువుకుంటున్నాడు హైదరాబాద్లో. సెలవులకు ఇద్దరూ కలిసి విజయవాడ వెళ్ళినప్పుడు అతని చెల్లెలు అరుణతో పరిచయం కలిగింది. అరుణకున్న పెద్ద చెడ చూసి కళ్ళు చెదిరిన ప్రసాద్ ఆమె మీద మనసు పాడేసుకున్నాడు. ఈ లోపల అరుణ తండ్రి కూడా ప్రసాద్ని చూడగానే ముచ్చటపడి అతని గురించిన వివరాలు సేకరించి భాస్కరం దంపతులను కలవటం, సంబంధం నిర్ణయించటం జరిగిపోయింది. తను కోరుకున్న అమ్మాయి కాబట్టి ప్రసాద్ కూడా వెంటనే పెళ్లికి ఒప్పుకున్నాడు. సరిగ్గా నెల రోజుల్లో ముహూర్తం నిశ్చయించారు. కాబోయే భర్తకు హైదరాబాద్లో ఉద్యోగం అని తెలియగానే అరుణ మురిసిపోయింది. ఎంచక్క హైదరాబాద్లో గోల్కొండ కోట, సాలార్జింగ్ మ్యూజియం, జూ పార్క్, లుంబిని పార్క్, ట్యాంక్ బండ్ వగైరా ప్రదేశాల్లో భర్తతో కలిసి రోజు సాయంత్రాలు షికార్ చేస్తూ సినిమాల్లో హీరో హీరోయిన్ లాగా బ్రతకచ్చు అనుకుంది. ఏ ఊటీయో కొడైకెనాల్లో హనీమూన్కి వెళ్ళొచ్చు అనుకుంది. అయితే ఆమె కోరికల్లో ఒక్కటి కూడా తీరలేదు. ఈ రోజు వరకు కూడా. పెళ్లికి ముందు 2 రోజులు, అయ్యాక 4 రోజులు మాత్రం సెలవు పెట్టాడు ప్రసాద్. పెళ్ళైన తర్వాత అత్తగారింట్లో ఆ పల్లెటూళ్ళలో అంతమంది బంధువుల మధ్య భర్త రాత్రిపూట తప్ప ఏకాంతంగా గడిపే అవకాశమే దొరకలేదు అరుణకు. భర్తతో పాటు ప్రసాద్ 4 రోజులుండి హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. అరుణని అప్పుడే కాపురానికి పంపమని చెప్పి అత్తగారు మరో 15 రోజులు అరుణని ఇక్కడే ఉంచేసింది. అలా నెల రోజులు అత్తగారింట్లోనే ఉంటూ శని ఆదివారాలు మాత్రం ప్రసాద్ రావటం, ఏదో రొటీన్గా గడిపేయటంతో గడిచిపోయాయి. ఆ తరువాత ప్రసాద్ ఇల్లు చూసి కాపురానికి తీసుకొచ్చేశాడు అరుణని. అక్కడికి రాగానే పెళ్లి కాకముందు కాలక్షేపానికి రాసిన సర్వీస్ కమిషన్ పరీక్షలలో అరుణకి సెలక్షన్ వచ్చి సెక్రటేరియట్లో క్లర్కుగా పోస్టింగ్ వచ్చింది. అరుణకి ఉద్యోగం చేయటం ఇష్టం లేకపోయినా ప్రసాద్ ఊరుకోలేదు. ఇంత మంచి ఉద్యోగం, అది కూడా గవర్నమెంట్ ఉద్యోగం, ఎంత అదృష్టమో తెలుసా? ఉద్యోగాలు లేక జనాలు గిలగిలా తన్నుకుంటున్నారు. నువ్వేంటి గుమ్మం దగ్గరికి వచ్చిన అదృష్టం కాలదన్నుకుంటానంటావు? మాట్లాడకుండా జాయిన్ అవ్వు అంటూ వెంట పెట్టుకొని తీసుకువెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇప్పించాడు. వంట చేసుకోవటం, తినటం, ఆఫీస్కి వెళ్ళటం, అలిసిపోయి ఇంటికి రావటం, రొటీన్ కాపురం. 5 నెలలు కాగానే వేవిల్లు ప్రారంభం కావటం, మళ్ళీ 10 రోజులు పుట్టింట్లో ఉండటం, ఇలా సాగిపోయింది. శని ఆదివారాలు వస్తే ప్రసాద్ తప్పనిసరిగా విజయవాడ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లాల్సిందే. జీవితంలో సారం లేనట్లు యాంత్రికంగా గడిచిపోయాయి 5 ఏళ్ళు. 5 ఏళ్లలో 18 నెలలు చూలింత, 6 నెలలు బాలింతగా గడిచిపోవటం, మిగిలిన కాలం తల్లిగా, ఉద్యోగినిగా ఎక్స్ట్రా బాధ్యతలు మీడపడటంతో కాపురానికి కొత్త పాత లేకుండా చాలా యాంత్రికమైపోయింది. చార్మినార్, గోల్కొండ, గండిపేట, మ్యూజియం, కొడైకెనాల్, ఊటీ ఇవన్నీ ఎలా ఉన్నా నర్సింగ్ హోమ్లు, విజయవాడ, ఇంబ్లబస్లు, బస్ స్టేషన్లు, సెక్రటేరియట్ మధ్య మధ్య 4-5 సినిమాలు మాత్రం భర్తతో కలిసి వెళ్ళింది. అరుణకి ఒక విషయం రూఢిగా తెలిసింది. ఇంకా పిల్లలు ఎదిగి వాళ్ళు సెటిల్ అయితే తప్ప తన కోరిక తీరే అవకాశం లేదని. అత్తగారు అదొక రకం మనిషి, ఆప్యాయంగా ఉంటున్నట్లుంటుంది. కానీ ఆప్యాయతల్లో నిజాయితీ ఉండదు, ఏదో పరాయిదాన్లా ఉంటుంది. అమ్మాయి, మీ మావగారికి కొంచెం కాఫీ కావాలట, ఇవ్వనా? మీ మావగారికి కూరల్లో కొంచెం ఉప్పు కారం తగ్గించమ్మా, నాకెలా ఉన్నా పర్లేదనుకో. అరుణా, నీ కొడుకు మామగారి కళ్ళద్దాలు విరగ్గొట్టాడమ్మా, ఇంత అల్లరేంటి?
కొంచెం అదుపులో పెట్టొచ్చు కదా. మొక్కగానే వంచాలమ్మా పిల్లల్ని, తర్వాత ఎందుకు పనికిరాకుండా పోతారు. ఇలా ఎవరో పరాయి వాళ్ళతో మాట్లాడుతున్నట్లు అంటీ ముట్టకుండా ఉంటుంది. వాళ్ళ గదిలోంచి త్వరగా బయటికి రాదు. అప్పుడప్పుడు అరుణకి విసుగొస్తుంది. ఏమిటివిడా ఈ వయసులో శోభనం పెళ్లి కూతురులాగా గదిలో నుంచే బయటికి రాదు. చీటికి మాటికి పిలవాలంటే తనకి చిరాగ్గా ఉంటుంది అనుకునేది. ప్రసాద్ మాత్రం అమ్మకి చెప్పొచ్చు కదా, అమ్మతో వంట చేయించొచ్చు కదా, అమ్మని అడగొచ్చు కదా అంటూ తనకి సలహాలు ఇస్తూ ఉంటాడు. ఎలా చెప్తుంది తను? ఆవిడలా అంటీ ముట్టనట్లుంటుంటే ఆవిడంతటా ఆవిడగా వచ్చి నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి కదమ్మా, వంట నేను చేస్తాలే అంటే వంటగది ఆనందంగా ఆమె చేతిలో పెట్టగలదు తను. సాయంత్రం తనింటికి వచ్చేటప్పటికి ఏ పకోడీనో వేసి కాఫీ కాచి వాళ్ళింత తిని తనకు ప్రసాద్కి పెడితే ఎంత హాయిగా ఉంటుంది అని ఎన్నోసార్లు అనిపిస్తుంటుంది. కానీ అరుణ గుమ్మంలో అడుగు పెట్టగానే వచ్చావా, 5 ఎప్పుడవుతుందా అని చూస్తున్నారు మీ మావగారు, కాస్త కాఫీ కాచివ్వమ్మా అంటుంది. ఓ రోజు అరుణకు చిరాకు పుట్టి అన్నది, అదేంటత్తయ్యా, కాఫీ తాగేసేగిపోయారా, నా కోసం ఎందుకు ఎదురు చూడటం? ఏమో అమ్మా, డికాషన్ ఉందో లేదో చూడలేదు. అరుణకు ఒళ్ళు మండిపోయింది. డికాషన్ ఉందో లేదో చూసుకొని లేకపోతే వేసుకోవచ్చు కదా, ఏమిటావిడ అనుకొని మీరెందుకు మొహమాట పడతారు, మీకు కావాల్సిన కాఫీయో టీయో తాగేయండి అన్నది నిక్కచ్చిగా. అయినా కాఫీ కోసం 5 ఇంటికి రావాలంటే కుదరద్దు అనుకుంటూ అప్పటి నుంచి వాళ్ళిద్దరూ తాగేసి కూర్చుంటున్నారు. ఇంటికి వెళ్ళి డికాషన్ చూస్తే ఉండదు. ఉన్న డికాషన్ వాళ్ళు కలుపుకొని తాగి ఊరుకుంటారు. మళ్ళీ వేయొచ్చుగా. ఆ విషయం మాత్రం అరుణ చెప్పలేకపోయింది. చెప్పాలనిపించలేదు. ఆవిడకు మాత్రం తెలీదా అనుకొని ఊరుకుంది. అరుణ నిట్టూర్చింది. ఛీ, ఏం జీవితం. ఇలాంటి బాధలేవీ లేని ప్రసాద్ మాత్రం పూలరంగడిలాగా హాయిగా ఉంటాడు. అరుణ ఏదన్నా చెప్పపోతే జీవితం అంటే ఇలాంటివి తప్పవు, అడ్జస్ట్ అవ్వాలి అంటాడు. ఎంతకాలం ఈ అడ్జస్ట్మెంటు? మరోసారి అలా అనుకొని పనిలో పడింది అరుణ. అరుణ, ఎల్టీసీ అప్లై చేయవా అడిగింది నీలిమ. ఎల్టీసీనా? అరుణ కళ్ళు మెరిశాయి. అవును, అప్లై చేయొచ్చుగా. 4 రోజులు పిల్లల్ని అత్తగారి దగ్గర వదిలేసి ఎటన్నా వెళ్ళి రావచ్చుగా అనిపించింది. ఈ ఆలోచన కొంత హుషారు కలిగించింది ఆమెలో. ఈరోజు పనంతా పూర్తి చేసుకొని బెడ్రూమ్లోకి వచ్చి ప్రసాద్తో తన మనసులో మాట చెప్పింది. నేను ఈ సంవత్సరం ఎల్టీసీ అప్లై చేస్తాను, ఎక్కడికన్నా వెళ్ళి వద్దామా అని అడిగింది. ఎల్టీసీనా? ఎక్కడికి వెళ్దాం అడిగాడు. పిల్లలతో కష్టం కదా అరుణా, నాకు చిరాకు, వాళ్ళ అల్లరి ఉచ్చలగోల ఎంజాయ్ చెయ్యలేమన్నాడు. పిల్లల్ని మీ అమ్మగారి దగ్గర వదిలేసి వెళ్ళొచ్చుగా గోముగా అన్నది. నిజమే సుమా, నాకు ఈ ఆలోచనే రాలేదు. ఓకే, వెళ్దామన్నాడు. అరుణ పొంగిపోయింది. అమ్మయ్య, అంత త్వరగా ఒప్పుకుంటాడనుకోలేదు. ఏ కలనున్నాడో, లేకపోతే లీవ్ లేదు ఆడిటింగ్ అవుతుందనో, ఛార్జీలు ఆఫీస్ వాళ్ళిస్తే మిగతా ఖర్చులకు డబ్బేది అనో అంటాడనుకుంది. ఆ రాత్రి మొదటిసారిగా ఆనందంగా గడిపాననిపించింది ఆమెకు. తెల్లవారు లేస్తూనే అన్నది, మీ అమ్మగారికి మీరు చెప్పండి అని. ఎందుకు, నువ్వే చెప్పు. భయం దేనికి? భయం కాదు, ఊరికినే మీరు చెప్పండి. నేను చెబితే ఏమన్నా అనుకుంటారు. సర్లే చెప్తాను. నిశ్చింతగా ఊపిరి పీల్చుకొని ఉల్లాసంగా పనిచేసుకుంది. రోజు కన్నా త్వరగా సునాయాసంగా పని అయిందనిపించింది. ప్రసాద్ స్నానం పూర్తి చేసి తనకి తల్లిదండ్రులకు ఉప్మా ప్లేట్లో తీసుకొని వాళ్ళ గదిలోకి వెళ్ళాడు. గదిలోంచి వినిపించే సంభాషణ కోసం అరుణ చెవులు రెక్కించుకొని వినసాగింది. అమ్మా, మీకు పిల్లలు బాగా మాలిమయ్యారా అడిగాడు ప్రసాద్. వాళ్ళ మొహం, వాళ్ళకి మాతో గడిపే తీరికేదిరా. స్కూలు, ట్యూషను, హోంవర్కు అంటూ మీ ఇద్దరికన్నా బిజీగా ఉంటారు అన్నది లలితాంబ. తప్పదు కదా, ఈ రోజుల్లో ఇలా కష్టపడితే కానీ పెద్దయ్యాక సుఖపడలేరు. కాలం అలా మారింది. అంతా పోటీయుగం, అన్నిట్లో పోటీయే. ఏం పోటీనో.
సరదాగా ఎప్పుడూ ఆడుకున్నట్లు కనిపించలేదు నాకు వాళ్ళు అన్నాడు భాస్కరం. ప్రసాద్ కాసేపు ఏం మాట్లాడలేదు. కొన్ని క్షణాల తర్వాత అన్నాడు, నేను అరుణ ఊరు వెళ్ళాలనుకుంటున్నాము, పిల్లల్ని మీ దగ్గర వదిలేసి. ఏం ఊరు? ఆసక్తిగా అడిగాడు భాస్కరం. కాదు, తిరుపతి అన్నాడు. వైజాగ్ అంటే ఇప్పుడెందుకు అక్కడికి, ఎవరున్నారు అని అడుగుతారనిపించింది. సరదాగా తిరగటానికి అంటే దానికోసం అక్కడికెందుకు అంటారని చటుక్కున తిరుపతి అన్నాడు. తిరుపతా? అలా అయితే అందరం కలిసే వెళ్ళొచ్చుగా. ఏడుకొండల వారి దగ్గరికి పిల్లల్ని తీసుకువెళ్లకుండా ఎందుకు? పైగా మీ నాన్నగారు కూడా చాలా కాలమైంది తిరుపతి వెళ్ళి ఓసారి వెళ్ళి రావాలి అని నిన్ననే అన్నారు కూడాను. జడ వేసుకుంటున్న అరుణ చేతిలో దువ్వెన జారిపడింది. దానితో పాటే ఉత్సాహంగా గంతులేస్తున్న ఆమె కూడా జారిపడినట్లనిపించింది. ఆవిడ మాటలకు ప్రసాద్ ఏమి జవాబు చెప్పాడో వినిపించలేదు. ఆ తర్వాత మామూలుగా అతని వెనకాల స్కూటర్ ఎక్కి ఆఫీస్ దగ్గర దిగిపోయింది. కానీ అతను కానీ ఆమె కానీ దారిలో ఈ సంగతి ఏమీ మాట్లాడుకోలేదు. ఆ రోజు అప్లికేషన్ ఇవ్వాలనుకున్న అరుణ ఇంక దాని గురించి ఆలోచించలేదు. ఒక్క రాత్రే వస్తుంది మధురమైన కళ, అది కాసేపే. మధురంగా ఉంది కదా అని ఇంకా కాసేపు పడుకుంటే కళ కంటిన్యూ అవుతుందా? రాత్రి కలిగిన తీయని ఊహలు, రెక్కలొచ్చిన ఆశలు ఉదయానికల్లా చెదిరిపోయాయి. ఇంకా దాని గురించి ఆలోచించినందువల్ల ప్రయోజనమేముంది అనుకుంది. అన్యమనస్కంగా పనిచేసింది. పోస్టులో తల్లి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది మధ్యాహ్నం. అన్నయ్య అమెరికా వెళ్తాడట వచ్చే నెలలో. వీసా ఏదో రావాలట. మీ నాన్నగారి ఆరోగ్యం బాగాలేదు. ఆ ఉద్యోగం ఏదో ఇక్కడే చేసుకోవచ్చుగా అంటున్నారు. వాడు మాత్రం అక్కడికే వెళ్తానని ఖచ్చితంగా చెప్పాడు. మీ వదిన కూడా అదే బాగు అంటుంది. ఇండియాలో ఉంటే ఎదుగులు ఉండవట. ఏమిటో మీ ఇద్దరు చెరో చోట, మేమిద్దరం రెక్కలు తెగి ఇక్కడ. చాలా దిగులుగా ఉందమ్మా. నువ్వు కూడా వచ్చి చాలా రోజులైంది. సంవత్సరం దాటుతుంది. విజయవాడ ఎంత దూరమని. ఈసారి దసరా సెలవుల కన్నా మీ ఇద్దరు పిల్లల్ని తీసుకొని వస్తే బాగుంటుంది. మళ్ళీ అన్నయ్య అమెరికా వెళ్తే ఎప్పటికి కలుసుకుంటారో. అల్లుడు గారికి నా మాటగా చెప్పు. మీ నాన్నగారితో వాళ్ళ ఆఫీస్కి ఫోన్ చేయిస్తాను. పిల్లలు ఎలా ఉన్నారు? జాగ్రత్తగా చూసుకో. మీ అత్తగారు మావగారు కులాసానా? పెద్దావిడ నీకు కాస్త అండగా సాయంగా ఉన్నారని అనుకుంటున్నాను. పేలవంగా నవ్వుకుంది అరుణ. అందరూ నీలా ఉంటారా అమ్మా అనుకుంది. అరుణ తల్లి సుశీల చాలా నెమ్మదస్తురాలు. తండ్రి కొంచెం మూర్ఖుడు. ఆయనతో ఇంతకాలంగా నెట్టుకొస్తూ కాపురం చేస్తుందంటే ఆవిడ ఎంత ఉత్తమురాలో అనిపిస్తుంది ఎవరికైనా కూడా. ఆవిడ నెమ్మదే అరుణకు కూడా వచ్చింది. ఆవిడ కోడలను చాలా అపురూపంగా చూసుకుంటుంది. కొడుక్కి కోడలికి ఉదయం కాఫీ బ్రేక్ఫాస్ట్ గదిలోకి తీసుకువెళ్ళి ఇస్తుంది. కోడలు బాగా చదువుకున్న పిల్ల అని, హైదరాబాద్ పిల్ల అని ఎంతో గౌరవంగా చూసుకుంటుంది. దానికి తోడు శరణ్య కూడా గడసరి. తల్లిదండ్రులకు ఒక్కటే కూతురు. పుట్టింట్లో ఎంతో గారాబం. యువతల పుల్ల తీసి అవతల పెట్టే అవసరం లేకుండా పెరిగింది. శరణ్య తండ్రి ఎలక్ట్రిసిటీ బోర్డులో ఇంజనీర్. హైదరాబాద్లో బంజారా హిల్స్లో 30 లక్షల విలువ చేసే బంగళా ఉంది. బోల్డంతా ఆస్తి సంపాదించాడు. అనుకోకుండా తన దగ్గరికే జూనియర్ ఇంజనీర్గా ఇంటర్వ్యూకి వచ్చిన హరీష్ని చూసి అతని తెలివితేటలు చక్కదనం చూసి మెచ్చి ఉద్యోగంతో పాటు పిల్లను కూడా ఇచ్చాడు. ముందు అల్లుడిని ఇల్లరికం ఉంచుకోవాలనుకున్నాడు. మళ్ళీ ఏమనుకున్నాడో విజయవాడకే పోస్టింగ్ ఇచ్చి కూతుర్ని శాస్త్రోక్తంగా అత్తగారింటికి పంపించాడు. ముందు కొంతకాలం శరణ్య అత్తగారింట్లో ఉండటానికి రాద్ధాంతం చేసింది. కానీ అత్తగారి మంచితనం, ఆవిడ శ్రద్ధగా వండి పెట్టడం చూసి సర్దుకుపోయింది. పుట్టింట్లో వంట మనిషి చేసి పెట్టిపోతే ఎప్పుడో ఎవరికి వాళ్ళు పెట్టుకుపోవటం, నచ్చి నచ్చక తిన్నంత తిని వదిలేయటం, ఆకలి తీరక బయట ఫాస్ట్ ఫుడ్స్ తినటం, ఆ బాధలన్నీ పోయి కమ్మగా వండి ఫ్రెష్గా అత్తగారు పెడతారు. దొరకటం అదృష్టంగా భావించింది. పెద్ద ఇల్లు, సపరేట్గా గది, అత్తగారి మంచితనం, భర్త అనురాగం, ఉన్న ఒక్క ఆడవచ్చు దూరంగా ఉండటం, మామగారు ఇల్లు పట్టించుకొని మనిషి,
ఇంకా అక్కడ ఉండటానికి ఆ అమ్మాయికి అభ్యంతరం కనిపించలేదు. ఎటొచ్చి తన బ్రతుకే ఇలా అయింది. హైదరాబాదు హైదరాబాదు అంటూ మురిసిపోయింది. ఏముంది హైదరాబాదులో విరక్తిగా అనుకుంది అరుణ. వాళ్ళు వస్తానన్నది తిరుపతికి, కానీ మనం వెళ్ళేది వైజాగ్ కదా. వైజాగ్ అంటే ఎందుకు ఏమిటి అని 1,00,000 ప్రశ్నలేస్తారని తిరుపతి అని చెప్పాను. నాకేం తెలుసు? ప్రయాణం క్యాన్సిల్ అయిందని చెప్పండి. ఎందుకులే అరుణ, వెళ్ళొద్దాం. భగవంతుడి దర్శనానికి వెళ్తే తప్పేముంది? ఈసారి నా ఎల్టీసీ పెట్టుకొని చక్కగా ఢిల్లీ, ఆగ్రా, హరిద్వార్ అన్నీ చూసుద్దాము. నాకు ఆల్ ఇండియా వెళ్ళే అవకాశం ఉందిగా. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని కదా. అరుణ మాట్లాడలేదు. పిల్లల్ని తీసుకువెళ్ళటానికి విసుగనిపించే ఈయనకు ఆ ముసలాళ్ళని తీసుకొని ఎలా వెళ్ళాలనిపిస్తుంది అని అనిపించింది. మాట్లాడవేం? ఆమె చుబుకం పట్టుకొని తన వైపు తిప్పుకొని అడిగాడు. ఏం మాట్లాడను? పెళ్ళయిన దగ్గర నుంచి మీతో కలిసి సరదాగా హాయిగా అనేక చోట్లకు వెళ్ళాలని కలలు కన్నాను. ఒక్కటి కూడా తీరలేదు. ఫస్ట్ టైం చిన్న కోరిక కోరాను. ఇది కూడా తీరదా? శని ఆదివారాలు వాళ్ళ కోసమే ఖర్చు పెడతారు. సెలవు రోజులన్నీ వాళ్ళ కోసమే. నాతో 4 రోజులన్నా ఏకాంతంగా గడపాలని మీకెందుకుండదో నాకు అర్థం కాదు. అబ్బా, జీవితం అప్పుడే అయిపోయిందా ఏంటి? ఇంకా బోల్డ్ జీవితం ఉంది. తర్వాత వెళ్దామన్నా కదా. కొంచెం విసుగ్గా అన్నాడు. అరుణ నిట్టూచింది. జీవితం అయిపోయిందో ఇంకా ఉందో ఎవరికి తెలుసు? ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని నీటి బుడగ లాంటి జీవితం మనవి. నిజానికి జీవితం చాలా సుదీర్ఘమైనది అంటారు, కానీ చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో అమాయకత్వంతో కొంత, సహాయాలతో కొంత, బాధ్యతతో కొంత, అనారోగ్యంతో కొంత గడిచిపోతే మిగిలింది ఎందుకు పనికొస్తుంది? కృష్ణ రామ అనుకోవటానికి తప్ప. ఈ వాస్తవం తెలుసుకోలేని వాళ్ళు ఎప్పటికప్పుడు ఇంకా ముందు ముందు బోల్డ్ జీవితం ఉంది అంటూ అనేక పనులు, సుఖాలు, ఆనందాలు వాయిదా వేస్తుంటారు. చివరికి ఏమవుతారో. మీ ఇష్టం అంటూ పక్కకి తిరిగి పడుకుంది అరుణ. ఎల్టీసీ నాకు, పిల్లలకు, మీకు మాత్రమే ఇస్తారు. మీ అమ్మా నాన్నకు ఇవ్వరు. కొంచెం విసురుగా అన్నది. సరే అయితే నువ్వు అప్లై చేయకు, నేను చేస్తాను. నాకైతే మా అమ్మా నాన్నకు కూడా ఇస్తారు. కనీసం ఛార్జీలన్నా కలిసి వస్తాయి. మరి ఆగ్రా, ఢిల్లీ అన్నావు, అవన్నీ ఎప్పుడు వెళ్దాం? చురుగ్గా అడిగింది. కొన్ని క్షణాల క్రితం వాగ్దానం చేసి మళ్ళీ తిరుపతికి అప్లై చేస్తానంటున్న భర్త ముఖంలో భావాలు వెతుకుతూ. నెక్స్ట్ షెడ్యూల్లో వెళ్ళొచ్చుగా, పక్కకి ఒత్తిగిల్లాడు. అంటే మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత అన్నమాట. బరువుగా కళ్ళు మూసుకుంది. ప్రసాద్ మర్నాడు ఆఫీస్ నుంచి వస్తూ టికెట్లు బుక్ చేయించుకొచ్చాడు. 4 రోజుల్లో ఇంటిల్లిపాది తిరుపతి బయలుదేరారు. ఆ రోజు సెకండ్ సాటర్డే. అరుణ సోమవారం నుంచి బుధవారం దాకా లీవ్ పెట్టింది. ఆ రోజు సాయంత్రం వెంకటాద్రికి బయలుదేరాలి. సూట్ కేసులో చీరలు, ప్రసాద్ బట్టలు, పిల్లల బట్టలు సర్దుతుంది. అరుణ అనన్య తన టెడ్డీ బేర్ తీసుకొచ్చి, మమ్మీ ఇది కూడా సూట్ కేసులో పెట్టు అన్నది. ఇదెందుకే? ఉన్న లగేజీ సరిపోకనా? తీసి పక్కన పెట్టేసింది అరుణ. ఐ వాంట్ మై మంకీ, ఐ వాంట్ మై మంకీ అంటూ గొడవ చేస్తూ ఏడుపు మొదలుపెట్టింది. అబ్బబ్బా, ఏమిటా ఏడుపు? చంపుతాను, నోర్మై కసిరింది. ఐ వోంట్ కమ్ విత్ యూ. అనన్య విసురుగా మంకీ బొమ్మ తీసుకొని బయటకు పరిగెత్తింది. హాల్లో ఆదిత్య, ప్రసాద్ కూర్చొని వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారు. అనన్య ప్రసాద్ భుజం మీద వాలి గారాలు పోతూ అన్నది, డాడీ, నా మంకీ బొమ్మ తీసుకువెళ్తానంటే మమ్మీ వద్దంటుంది. బ్యాడ్ మమ్మీ. ఊరికి వెళ్తూ బొమ్మలెందుకు తల్లి? నచ్చ చెప్పాడు భాస్కరం. బయలుదేరే రోజు పులిహోర, పూరీలు చేయటం, సామాన్లు సర్దటం, పిల్లలకు కావాల్సిన చిరుతిళ్ళు, ఎమర్జెన్సీ మెడిసిన్స్ తీసుకోవటం వగైరా దగ్గర నుంచి తిరిగి వచ్చిందాకా ప్రసాద్తో ఓ గంట కూడా ఏకాంతంగా గడిపే అవకాశం రాలేదరునకు. తిరిగి హైదరాబాద్ చేరేటప్పటికీ వల్లంతా పచ్చి పుండులా అయ్యింది. 102 డిగ్రీల జ్వరంతో 4 రోజులు సెలవు పొడిగించింది. ఆ 4 రోజులు లలితాంబ వంట చేస్తే ప్రసాద్ పిల్లల పని చేసుకున్నాడు. అయితే బియ్యం ఎన్ని పొయ్యాలి, కందిపప్పు ఎంత పొయ్యాలి, కూరలు 1/4 కిలో వండాలా,
మీ పిల్లలు కూరలు తింటారా, కారాలు తింటారా, నా వంట నచ్చుతుందో లేదో, ఉప్పు ఎక్కడుంది, ఆవాలు ఎక్కడున్నాయి, సరుకుల డబ్బాలు సరిగ్గా సర్దుకోలేదేంటి అనే రకరకాల ప్రశ్నలకు జవాబు చెప్పలేక జ్వరం తాలూకా నీరసం కన్నా మరో నీరసం ఎక్కువైంది అరుణకు. జ్వరం పూర్తిగా తగ్గకుండానే తిరిగి రొటీన్ బాధ్యతలు ఛార్జీ తీసుకోవాల్సి వచ్చింది. 2 రోజులు అలాగే ఇంట్లో పని, ఆఫీస్ పనితో బాగా అలసిపోయి మళ్ళీ మంచం పట్టింది. ఈసారి కన్నీళ్లు కారిపోతుంటే అంది, నేనొక వారం రోజులు మా అమ్మ దగ్గరకు వెళ్తాను. పిల్లలు కూడా దసరా సెలవులు వస్తున్నాయి కదా, అలాగే వెళ్ళు. నేను కూడా వస్తాను, పండక్కి 2 రోజుల ముందు, సరేనా? స్వరంలో అనురాగం కురిపిస్తూ అన్నాడు ప్రసాద్. అసలే మనసంతా చెమ్మగిల్లి ఉందేమో అతని అనురాగంతో. కళ్ళు వర్షించాయి. ఏడవకరు, ఈ మాత్రానికే ఏడిస్తే ఎలా? టేక్ ఇట్ ఈజీ, ఆఫ్టర్ ఆల్ దిస్ ఈజ్ లైఫ్. మనం ఇంకా ప్రారంభంలోనే ఉన్నాము, బోల్డెంత జీవితం ఉంది ముందు ముందు అన్నాడు ఆమె నుదిటి మీద వెంట్రుకలు సవరిస్తూ. దసరా సెలవులకు పిల్లలతో పాటు అరుణ వారం ముందే పుట్టింటికి వెళ్ళింది. దుర్గాష్టమి నాడు ప్రసాద్ కూడా వచ్చాడు. ఆ కాసిని రోజులు సరదాగా ఆహ్లాదంగా గడిచాయి. కాలం చకచకా నడిచేసింది. ఆదిత్య ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్కి వచ్చాడు. అనన్య మెడిసిన్ సెకండ్ ఇయర్. ప్రసాద్, అరుణ నడి వయసుకొచ్చారు. భాస్కరం, లలితాంబ వృద్ధులయ్యారు. ఇప్పుడు వాళ్ళక మంచం మీదనే అన్నీ. ఇదివరకట్లాగా కన్నా కూడా వాళ్ళకి సేవలు ఎక్కువ చేస్తుంది అరుణ. 3 ఏళ్ల ముందే రిటైర్మెంట్ తీసుకుంది. ఇప్పుడు ఆమెకు 55 ఏళ్ళు. వెనక్కి తిరిగి చూసుకుంటే తను జీవితంలోని మాధుర్యం ఏమనుభవించిందో ఆమెకే తెలియడం లేదు. ఇప్పుడు అన్నిటికన్నా నిర్లిప్తంగా అయిపోయింది. పిల్లలు సినిమాకి వెళ్దామన్నా నాకు ఓపిక లేదు, మీరు వెళ్ళండి అంటుంది. మరో 4 ఏళ్లు గడిచాయి. అత్తగారు, మామగారు ఒకరి తర్వాత ఒకరు కాలం చేశారు. అనన్య తన క్లాస్మేట్ శ్రీహర్షని ప్రేమించింది. ఆ అబ్బాయినే ఇచ్చి కన్యాదానం చేశారు అరుణ ప్రసాదులు. ఆదిత్య కూడా తన క్లాస్మేట్ని ప్రేమించి ఆమెనే చేసుకుంటా అన్నాడు. ఆ అమ్మాయి కన్నడ అమ్మాయి అయినా కాదనటానికి కారణం కనిపించక ఆదిత్య పెళ్లి కూడా చేసేశారు. ఇప్పుడు అరుణ, ప్రసాద్ పెద్దవాళ్ళయ్యారు. ఇద్దరూ రిటైర్ అయ్యారు. అనన్య ఆమె భర్త సొంతంగా క్లినిక్ పెట్టుకున్నారు. ఆదిత్య ఇన్ఫోటెక్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాడు. అతని భార్య గోపిక సత్యం కంప్యూటర్స్లో చేరింది. వాళ్ళిద్దరూ హైటెక్ సిటీలో దగ్గరగా ఉండే మంచి ఫ్లాట్ అద్దెకి తీసుకొని విడిగా వెళ్ళిపోయారు. ఇంతకాలం ఇంటి నిండా జనంతో కలకల్లాడిందేమో ఇప్పుడు ఇద్దరే ఉంటే బోసిగా ఉందామకు. ఆ రోజు ఆదివారం. ప్రసాద్కి కాఫీ కల్పించి తాను కూడా ఒక కప్పు తీసుకొని పెరట్లో తిరుగుతూ అడ్డదిడ్డంగా పెరుగుతున్న తుప్పల్లా పెరిగిపోయిన మొక్కల్ని చూస్తూ కాఫీ తాగటం పూర్తి చేసి మొత్తం గడ్డి మొక్కలన్నీ కూడా పీకేస్తుంది అరుణ. అరుణ కనిపించకపోవటంతో వెతుక్కుంటూ వచ్చిన ప్రసాద్ ఆమె దగ్గరగా నడిచి భుజం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా అన్నాడు, ఇంతకాలం పని పని పని, క్షణం తీరిక లేకుండా పని బాధ్యతలు. ఇప్పుడు ఇంత ఖాళీ సమయం ఏం చేయాలో తెలియటం లేదు కదూ? అరుణ నవ్వింది. తెలియకేం, చేయదలుచుకుంటే బోల్డ్ పని ఉంది. చూడండి చిక్కుడు పాదు ఎలా అయిందో. గులాబీ కొమ్మలు కట్ చేసి ట్రిమ్ చేయాలి. మల్లెపంద చూసారా, పాడైపోయింది. కర్రలు సరిగ్గా పాతి సరిచేయాలి. ఆ పిచ్చి మొక్కలన్నీ పీకేయాలి. నీళ్లు సరిగ్గా పెట్టడం లేదు. ఇప్పటినుంచి రోజు క్రమం తప్పకుండా నీళ్లు పోయాలి, మందులెయ్యాలి. అబ్బో, బోల్డ్ పనుందే ఆశ్చర్యంగా అన్నాడు ప్రసాద్. మన పిల్లల బాధ్యతలు తీరిపోయాయి, కానీ ఈ పసిపిల్లల బాధ్యతలు మన మీద ఇంకా ఉంది, ఎప్పటికీ ఉంటుంది అంది అరుణ చిక్కుడు పాదు నుండి ఎండిపోయిన ఆకులు తీస్తూ. ఆమె చేస్తున్న పని తదేకంగా చూస్తూ 15 ఏళ్ల క్రితం ఆమె కోరిన కోరిక గుర్తు తెచ్చుకున్నాడు ప్రసాద్. ఆమె కోరిక చాలా చిన్న కోరిక. తన తీర్చగలగా స్తోమత ఉండి కూడా తీర్చలేకపోయాడు. కారణం ఒకటే, ఎప్పటికప్పుడు మీద పడుతున్న బాధ్యతలు, రకరకాల ఒత్తిళ్లు. అటు కన్నవాళ్ళు మనసు కష్టపట్టలేక, ఇటు భార్యని సంతోషపెట్టలేక నలిగిపోయాడు. 6
వైజాగ్ వెళ్దామా అడిగాడు. అరుణ ఆశ్చర్యంగా చూసింది. ఇప్పుడా? దేనికి? అవును, దేనికి? ఆమె కాకతీయంగానే అన్నా అలా అనడంలో అతనికి వెటకారంగా అనిపించినట్లు అనిపించింది. దేనికి? ఇప్పుడెళ్ళి ఏం చేద్దాం అని అడుగుతున్నట్లే అనిపించింది. అదే అరకు, బొర్రా గుహలు. పక్కున నవ్వింది. ఈ వయసులో బొర్రా గుహలు చూడగలమనేనా? ఏమేంటండి, అవన్నీ ఎక్కాలి దిగాలి ఎక్కాలి దిగాలి, చాలా కష్టం. నాకు మోకాళ్ళు నొప్పులు వచ్చేశాయి, మీకు బీపీ వచ్చింది, ఉసూరు మంది ప్రసాద్కు. అంతేనా? తనింకా ముసలాడైనట్లేనా? ఇదివరకులా చలాకీగా ఉండలేరా ఇద్దరూ? పోనీ అరకు వెళ్దాం. నాకు ఆ రోజు నువ్వు అడిగింది గుర్తుంది. అరుణ, ఇప్పుడు వెళ్దామా? మనకి ఇంకా అడ్డేముంది అన్నాడు జాలిగా. అరుణ కూడా అనిపించింది. అవును, ఇప్పుడు అడ్డేముంది, హాయిగా తిరగచ్చు. తిరుగుతుంటే అదే వస్తుంది ఓపిక. అలాగే వెళ్దామంది. ఓకే, నేను వెళ్ళి టికెట్స్ తెస్తాను అంటూ బట్టలు మార్చుకోవటానికి హుషారుగా లోపలికి వెళ్తున్న ప్రసాద్ని చూసి నవ్వుకుంది అరుణ. వచ్చే శనివారం వాళ్ళు వైజాగ్ వెళ్ళటానికి టికెట్స్ దొరికాయి. ఇద్దరు 10 ఏళ్ల వయసు తగ్గిపోయినట్లు హుషారుగా ఏర్పాట్లు చేసుకున్నారు. వైజాగ్ అటునుంచి అటు అరకు, సింహాచలం, భీమిలి, విజయనగరం, అరసవెల్లి మొత్తం ప్లాన్ గీశాడు ప్రసాద్. కొంచెంగా జంతికలు, కజ్జికాయలు చేసింది అరుణ. ఇద్దరు చెరో సూట్ కేసులో బట్టలు సర్దుకున్నారు. సపరేట్ బ్యాగ్లో టూత్ బ్రష్లు, పేస్టు, దువ్వెన, పౌడరు, సబ్బు, సర్ఫు, మైసూర్ శాండిల్ సోప్సు, ఇద్దరి మందులు అన్నీ సర్దుకున్నారు. ఒక బాస్కెట్లో తిండి సామాను సర్దింది అరుణ. అవి ఇవి సర్ది, లగేజీ పెంచకు, నువ్వు మొయ్యలేవు, నేను మొయ్యలేను, లెస్ లగేజ్ ఈస్ మోర్ కంఫర్టబుల్ అన్నాడు ప్రసాద్. నాకు తెలీదా? అన్నీ అవసరమైనవే సర్దాను, ఇవి కూడా లేకపోతే ఎలా అంది అరుణ. సాయంత్రం 7:30కు ట్రైను. అరుణ ఇల్లంతా నీటుగా సర్ది స్నానానికి వెళ్ళింది. ప్రసాద్ రెడీ అయి కూర్చున్నాడు. అరుణ స్నానం చేసి గంజి పెట్టి ఇస్త్రీ చేసిన గులాబీ రంగు పూలున్న తెల్ల చీర కట్టుకొని, పౌడర్ రాసుకొని, జడలో మల్లెపూలు పెట్టుకొని గుమగుమలాడుతూ వచ్చింది. శోభనం పెళ్లి కూతురులా ఉన్నావు అన్నాడు ప్రసాద్ ఆమెను ఆపాదమస్తకం చూస్తూ. చాలండి చిరుకోపంతో కసిరి గోడ గడియారం చూసింది. ఇంకా టైం ఉంది. పిల్లలకు ఫోన్ చేసి చెప్పారా అని అడిగింది. ఇప్పుడు చేస్తాను అంటూ ఫోన్ కోసం లేస్తుండగానే ఫోన్ రింగ్ అయింది. నీ కూతురో కొడుకో, 100 ఏళ్ల ఆయుష్ అంటూ రిసీవర్ తీసుకొని హలో అన్నాడు ప్రసాద్. అవతల నుంచి అనన్య స్వరం నీరసంగా వినిపించింది. అమ్మ ఉందా నాన్న? ఉందమ్మా. మేము అతనేదో చెప్పబోతుంటే మధ్యలోనే అనన్య అంది. అమ్మకివ్వు నాన్న, నీతో మాట్లాడుతుందట అంటూ అరుణకి ఇచ్చాడు ఫోన్. చెప్పు తల్లి, అరుణ ఆప్యాయంగా అంది. అమ్మా, నాకు వారం నుండి వాంతులు, కళ్ళు తిరుగుతున్నాయి, పని చేసుకోలేకపోతున్నాను, క్లినిక్ కూడా వెళ్ళటం లేదు, ఏం తినాలనిపించటం లేదమ్మా, నువ్వు రా అమ్మా అంట. వింటున్న అరుణ మొహంలో మారుతున్న రంగులు చూస్తున్న ప్రసాద్ కంగారుగా అడిగాడు. ఏమందరు? దీర్ఘంగా శ్వాస వదిలి రిసీవర్ పక్కన పెట్టేస్తూ చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో శతకోటి భావాలు వినిపించాయి ప్రసాద్కి. కానీ అవేమీ అర్థం కాలేదు. ఏంటి, ఏమైంది అన్నాడు మళ్ళీ. ఏం లేదండి, మీరు తాత, నేను అమ్మమ్మ కాబోతున్నాము. వైజాగ్లో గడిపే వారం రోజులు అమ్మ ఇంట్లో గడుపుతాం పదండి, అన్నీ సర్దేయండి అంటూ చలనరహితంగా లేచి లోపలికి వెళ్ళిపోతున్న అరుణ వైపు వెర్రిగా చూశాడు ప్రసాద్. అనన్య గర్భవతి. మళ్ళీ అరుణ భుజాలపైన మరికొన్ని బాధ్యతలు పడ్డాయి. అనన్య ఆరోగ్యం కనిపెట్టి ఉండటం, ఆమెకు ఇష్టమైనవి చేసి పెట్టటం, సీమంతం హడావిడి, డెలివరీ, బాబు పుట్టటం, వాడి ఆలనా పాలన. మరో 5 ఏళ్ళు వయసు పెరిగిపోయింది ప్రసాద్ అరుణలకు. బాబు స్కూల్కి వెళ్తున్నాడు. ఆదిత్య కూడా పాపాయి పుట్టింది. సరదాలు, షికార్లు, వయసు దాటిపోయింది. ఆ ఆలోచన కూడా పోయింది. మనవడు మనవరాలతో ఆడుకోవటం, వాళ్ళ ముద్దు ముచ్చట్లు, వీటితో గడిచిపోయింది.
ఇప్పుడు పిల్లల్ని చూడకుండా ఒక వారం రోజులు కూడా ఉండలేకపోతున్నారిద్దరూ. ఇల్లు అద్దెకిచ్చేసి మా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళ దగ్గర ఉండొచ్చు కదమ్మా అన్నారు ఆదిత్య అన్య కూడా. అవును, అలా చెయ్యొచ్చు కదా మనం అన్నాడు ప్రసాద్ ఒకరోజు. కాసేపు మౌనంగా ఉన్న అరుణ అంది, వద్దండి, ఈ ఇల్లును వృద్ధాశ్రమంగా మార్చాలనుకుంటున్నాను. వృద్ధాశ్రమమా? ఆశ్చర్యంగా చూశాడు ప్రసాద్. దేనికి? ఎందుకొచ్చింది ఆలోచన? అదేంటమ్మా, అసలు ఆలోచన ఏంటి? బోల్డని వృద్ధాశ్రమాలున్నాయి, వాటిలో మనుషులే లేరట అంది అనన్య. వృద్ధాశ్రమాలు కావాలనన్య, చాలా కావాలి. పెద్దవాళ్ళంతా 60 దాటగానే ఆశ్రమంలో ఉంటే పిల్లలు జీవితాల్ని అనుభవించే అవకాశం ఉంటుంది. లేకపోతే జీవితంలో పూర్తిగా నిలదొక్కుకోకుండానే పెద్దవాళ్ళ బాధ్యతల మీద పడతాయి. వాళ్ళ రోగాలు, రుష్టులు, సేవలు, వీటితో పిల్లల కెరీర్లు దెబ్బతింటాయి. యవ్వనం మొత్తం బాధ్యతలతో గడిచిపోతుంది. చిన్న చిన్న కోరికలు కూడా తీరకుండానే వృద్ధాప్యం వచ్చేస్తుంది. ప్రసాద్ చెవులకు ఆవిడ స్వరంలో లీలగా మెదిలిన జీర వినిపించింది. చకితుడై చూశాడు. ఇంత వేదన ఉందా అరుణ గుండెల్లో? మరి ఇన్నేళ్ళు ఈ బాధ్యతలన్నీ ఎలా మోసింది? ఆశ్చర్యంగా చూస్తున్న అతని కళ్ళకి ఆమె వెనకాల ఉన్న కిటికీలోంచి దూరంగా అస్తమిస్తున్న సూర్యబింబం తాలూకు నారింజ రంగు అలుముకున్న ఆకాశం కనిపిస్తుంది. పొద్దు వాలిపోతుందరుణ, లైట్ వేయవు అన్నాడు. ఆవిడ నెమ్మదిగా లేచింది. ఇదండి ఇవాల్టి మన కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే షేర్ చేయండి. మరింత మందికి మరిన్ని మంచి మంచి కథలు అందచేయటం మన బాధ్యత. అలానే ఎవరైనా కొత్త వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. ఇంకా మరెన్నో కథలు మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూసేయండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.